వెల్కమ్ టు సిఎంఏ తెలుగు. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అనమాట. సో ఈరోజు క్లాస్లో మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈరోజు క్లాస్లో మాట్లాడుకుంటున్నాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటనేది ఈరోజు టాపిక్ అనమాట. సో వాట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? సో మనం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే మనం డిఫరెంట్ వర్డ్స్ అన్నీ పోగు చేసి మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తామన్నమాట. సో మనం చెప్పినట్టు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఆ మూడింటితో కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంటుందన్నమాట. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తామన్నమాట. వైల్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై సెవరల్ వర్డ్స్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇన్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ప్రతి వర్డ్ కూడా మనకి వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయి ఉంటుంది. సో ఏంటి, మనం ఏదైనా సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి సెంటెన్స్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడు ఉంటే మాత్రం మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా అవసరం. సో అండ్ ఎవ్రీ వర్డ్ ఫామ్ ఏ సెంటెన్స్. సో ప్రతి వర్డ్ అంటే ప్రతి పదం కూడా సెంటెన్స్ని ఫామ్ చేయడం కోసం యూజ్ అవుతుంది అనమాట. అండ్ వీ హ్యావ్ 8 పార్ట్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉన్నాయన్నమాట. సో ఈ 8 ఏంటనేది ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనమాట. సో నౌన్ అంటే ఏంటి అండ్ ప్రనౌన్, నెక్స్ట్ సెకండ్ది ప్రనౌన్, థర్డ్ది వర్బ్, ఫోర్త్ది యాడ్వర్బ్, ఫిఫ్త్ది యాడ్జెక్టివ్, సిక్స్త్ది కంజంక్షన్, సెవెంత్ది ఇంటర్జెక్షన్, ఎయిత్ది ప్రపోజిషన్ ఆర్ ప్రిపోజిషన్. మన ప్రొనౌన్సియేషన్ దాన్ని బట్టి మారుతుంది అనమాట. సో మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అండ్ మనకి ఉండేది నౌను, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్. సో మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఉన్నాయి. సో ఇది ఏంటి అనేది ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ది నౌన్ అనమాట. సో నౌన్ అంటే ఏంటి అంటే నేమింగ్ వర్డ్. అంటే ఏంటి, ఎగ్జాంపుల్కి చూస్తే మనకి ఎవరిదైనా నేమ్ యూజ్ చేసి కనుక మనం చెప్పామనుకోండి ఒక సెంటెన్స్లో, రాణి ఈజ్ మై నైబర్. సో దీంట్లో రాణి అనేది మనకి నేమ్ అనమాట. సో ఈ సెంటెన్స్లో ఏదైతే నేమ్ ఉందో అది మనకి నౌన్ అవుతుంది. సో నౌన్ అనేది నేమింగ్ వర్డ్ అనమాట. అండ్ నౌన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్. మనకి సెంటెన్సెస్లో ఏం చెప్పాము, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటని చెప్పాము. సో నౌన్ అనేది సమ్టైమ్స్ సబ్జెక్ట్ ప్లేస్లోనూ ఉంటుంది అండ్ సమ్టైమ్స్ ఆబ్జెక్ట్ ప్లేస్లోనూ ఉంటుంది. నౌన్ అంటే నేమింగ్ వర్డ్. సో అంటే ఏంటి, ఎవరి నేమ్ అయినా సరే ఒక సెంటెన్స్లో కనిపించింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకొని రాధా ఈజ్ పెయింటర్. సో దీంట్లో ఏంటి, రాధా అనేది మనకి నేమ్ అనమాట. సో ఇది ఒకటి నౌన్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే ప్రతి సెంటెన్స్లో ఎవ్రీ సెంటెన్స్లో మనకి ఎవరి నేమ్ అయినా సరే కనిపిస్తుంది అనుకోండి, ఆ నేమే మనకి నౌన్ అవుతుంది అనమాట. సో నౌన్ అనేది ఒక నేమింగ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ మనకి ప్రనౌన్ ఉంది. సో నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెకండ్ది అనమాట. సో సెకండ్ దానిలో ప్రనౌన్లో ఏముంటాయి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. సో నౌన్కి బదులు మనం ప్రనౌన్ యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఒక పారాగ్రాఫ్ లాగా చెప్పేటప్పుడు ఆర్ ఒక చెప్పిన వర్డ్ని మళ్ళీ చెప్పేటప్పుడు నౌన్ ఎక్కువసార్లు వాడకూడదు అనమాట. రాజు ఆ పని చేశాడు, రాజు ఈ పని చేశాడు అని ప్రతి సెంటెన్స్లో నేమ్ మెన్షన్ చేయకుండా మనం ప్రనౌన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. సో నౌన్కి బదులుగా మనం ప్రనౌన్ని వాడతాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రనౌన్కి హీ, షీ, హిజ్, హర్, ఎక్సెట్రా అనమాట. సో ప్రనౌన్ అంటే ఏంటంటే నౌన్కి బదులుగా వాడేది. సో మనం ఏదైనా పారాగ్రాఫ్ ఆర్ ప్యాసేజ్ ఎలాంటిదైనా సరే చెప్పేటప్పుడు ఆర్ ఎనీ కాన్వర్జేషన్ జరిగేటప్పుడు ప్రతిసారి ఆ పర్సన్ నేమ్ యూజ్ చేయకుండా హీ అని, హిజ్ అని ఆర్ హర్ అని, షీ అని ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి ప్రనౌన్స్ అనమాట. ఇవేంటి అనేది ఇంకా ఇన్డెప్త్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ వర్బ్, తర్వాతది వర్బ్ అనమాట. ఇట్ సేస్ అబౌట్ యాక్షన్ యాజ్ వెల్ యాజ్ పొజిషన్ ఆర్ పొసెషన్. సో వర్బ్ అంటే ఏంటంటే ఏదైనా యాక్షన్ అన్నమాట. అంటే ఏంటి, ఏదైనా
పని జరుగుతుంది అనుకోండి, ఒక సెంటెన్స్లో ఏదైనా సరే, హీఈస్ పార్కింగ్ హిస్ కార్. సో ఇక్కడ ఏంటి, పార్కింగ్ అనేది అక్కడ పని అనమాట, చేసే పని. సో అక్కడ పార్కింగ్ అనేది వర్బ్ అనమాట. సో దాని పొసెషన్ బట్టి దాని పొజిషన్ని బట్టి వర్బ్ అనేది మారుతుంది అనమాట. ఆర్ ఇట్ సేస్ అబౌట్ వర్క్ ఆర్ డూయింగ్ సమ్ యాక్షన్. సో ఏదైనా పని చేయటాన్ని వర్బ్ అంటాము. ఆర్ ఏదైనా పని ఉందనుకోండి, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో, ఆ ఎగ్జాంపుల్లో ఏదైనా పని ఉంటే ఆ పనిని వర్బ్ అంటాం. సో వర్బ్ అంటే ఏంటి అంటే క్రియ. సో ఏదైనా పనిని గురించి కానీ పొజిషన్ ఆర్ పొజిషన్ గురించి చెప్తే దాన్ని వర్బ్ అంటారు. అండ్ నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ హ్యావింగ్ రిలేషన్ టు వర్బ్. సో మనకి కొన్ని వస్తుంటాయి హెల్పింగ్ వర్బ్లని, ఆ వర్బ్లు ఈ వర్బ్లు అని. సో వాటిని ఏమంటాము అంటే యాడ్వర్బ్స్ అంటాం. సో ఎప్పుడు కూడా ఇది మన వర్బ్ యొక్క రిలేషనే చెప్తుంది అనమాట. యాడ్వర్బ్ అంటే మనకి వర్బ్ అంటే ఏం చెప్పాము, వర్బ్కి సంబంధించి ఏదైనా రిలేషన్ ఉందనుకోండి, ఆ రిలేషన్ని మనకి యాడ్వర్బ్ చెప్తుంది అనమాట. సో ఇది ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనం తర్వాత చెప్తాం. అండ్ ఇట్ డినోట్స్ ద క్వాలిటీస్ ఆఫ్ వర్బ్. సో మనకి వర్బ్కి సంబంధించి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఆ క్వాలిటీస్ని చెప్తుంది. సో యాడ్వర్బ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ రిలేషన్ టు వర్బ్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ రిలేషన్ టు వర్బ్. వర్బ్కి సంబంధించి ఏమైనా రిలేషన్ ఉంటే మన సెంటెన్సెస్లో ఆ సెంటెన్సెస్ని చెప్తుంది అనమాట యాడ్వర్బ్ అనేది. అండ్ ఇట్ డినోట్స్ ద క్వాలిటీస్ ఆఫ్ వర్బ్. వర్బ్ యొక్క క్వాలిటీస్ ఏమైనా ఉన్నా సరే వాటిని చెప్తుంది అనమాట యాడ్వర్బ్ అనేది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే సెంటెన్స్ ఏంటంటే యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అంటే ఏంటి, సో యాడ్జెక్టివ్ అంటే క్వాలిటీ ఆఫ్ నౌన్ అండ్ ప్రనౌన్. సో నౌన్కి సంబంధించి కానీ ప్రనౌన్కి సంబంధించి కానీ ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఆ క్వాలిటీస్ని మనకి యాడ్జెక్టివ్ చెప్తుంది. అంటే ఏంటి, గుడ్, నైస్, సూపర్, ఎక్సలెంట్, ఇంటెలిజెంట్, ఇలాంటివి ఏమైనా సరే ఆ పర్సన్కి నౌన్కి సంబంధించి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, సో హీఈస్ గుడ్ లుకింగ్ గాయ్ అన్నామనుకోండి, హీఈస్ గుడ్ లుకింగ్ గాయ్. సో అప్పుడేంటి, గుడ్ లుకింగ్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అతను బాగున్నాడు ఆర్ అతను చాలా బాగున్నాడు. సో ఇక్కడ ఏంటి, అతను ఎలా ఉన్నాడు అని చెప్పి మనం క్వాలిటీ గురించి చెప్తున్నాం అనమాట. సో నౌన్ యొక్క క్వాలిటీ గురించి చెప్పినా, ప్రనౌన్ యొక్క క్వాలిటీ గురించి చెప్పినా సరే అది యాడ్జెక్టివ్ అవుతుంది. అదే వర్బ్ యొక్క క్వాలిటీ గురించి చెప్పింది అనుకోండి, అది యాడ్వర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అనిత ఈజ్ అన్ ఇంటెలిజెంట్. సో ఇక్కడ ఏంటి, అనిత బాగా తెలివైన అమ్మాయి. సో క్వాలిటీ ఏంటి, తెలివిగా ఉంది. సో ఇంటెలిజెంట్ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్. అలాగే భాను ఈజ్ టాలర్ దాన్ హర్ సిస్టర్. భాను వాళ్ళ సిస్టర్ కంటే పొడవుగా ఉంది. సో ఇక్కడ ఏంటి, టాలర్ అనేది మనకి యాడ్జెక్టివ్ అనమాట, అది ఒక క్వాలిటీ. అండ్ షీ ఈజ్ ఆసమ్ అంటే ఏంటి, ఇక్కడ ఆసమ్ అనేది క్వాలిటీ అనమాట. సో అది యాడ్జెక్టివ్ అంటే. సో క్వాలిటీ, ప్రనౌన్ యొక్క క్వాలిటీ కానీ నౌన్ యొక్క క్వాలిటీ కానీ యాడ్జెక్టివ్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి, సో ఇట్ ఈజ్ ఏ కనెక్టింగ్ వర్డ్. సో రెండు డిఫరెంట్ పదాలని కనెక్ట్ చేసి చెప్పాలి అంటే కనెక్ట్ చేసి చెప్తాం కదా, అండ్, ఆర్ అలాంటివి యూజ్ చేసి మనం చెప్తాము. ఇది డీటెయిల్గా మనం తర్వాత చూద్దాం. సో కంజంక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ కనెక్టింగ్ వర్డ్. కప్ అండ్ సాసర్. సో ఇక్కడ ఏంటి, అండ్ అనేది మనకి కంజంక్షన్ అనమాట. ఎందుకంటే రెండు సపరేట్ వర్డ్స్, కప్పు వేరు సాసర్ వేరు, ఈ రెండింటిని మనం కలిపి చెప్తున్నాం, కనెక్ట్ చేసి చెప్తున్నాం. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ వర్డ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. నెక్స్ట్ ఆంటీ అండ్ అంకుల్. సో ఇద్దరి గురించి చెప్తున్నాం అనమాట, ఆంటీ గురించి అంకుల్ గురించి చెప్తున్నాం. సో ఇద్దరిని కనెక్ట్ చేస్తూ చెప్తున్నాం. సో అండ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ అండ్ మనకి కంజంక్షన్ అనమాట. ఆంటీ అండ్ అంకుల్, కప్ అండ్ సాసర్, బుక్ అండ్ పెన్, ఇలా అండ్ యూజ్ చేసి మనం ఏదైనా చెప్పామనుకోండి, అండ్ అనే కాదు ఇంకే సో అండ్ సో వర్డ్స్ ఏవైనా సరే ఒకదానికి ఇంకొక దానికి కనెక్ట్ చేస్తూ చెప్తే దాన్ని కంజంక్షన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అంటే మనకి ఆశ్చర్యాదకం అంటారు కదండి, అలాగనమాట. సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అంటే
ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ఆఫ్ సబ్జెక్ట్. మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఇంటర్జెక్షన్ అనమాట. సో క్వాలిటీస్ అయితే యాడ్జెక్టివ్. అలా కాకుండా ఫీలింగ్స్, వాటి ఫీలింగ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేసింది అనుకోండి, సబ్జెక్ట్కి సంబంధించి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆశ్చర్యాదకం అంటారు దీన్ని తెలుగులో. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యాదకం. అంటే ఓ, ఆవ్, వావ్ ఇలాంటివన్నీ మనకి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అనమాట. ఓ, అలాగా, అలానా, బాగుంది, చాలా బాగుంది అని చెప్పి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాం కదా, అదనమాట. ఓ, వావ్ ఇలా చెప్పేదాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. అంటే మనకి ఒక సపరేట్ ఒక ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్ అనేది నార్మల్ వర్డ్ అయినా సరే మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే దానిలో బాగా ఆశ్చర్యాదకంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చెప్పినట్టు ఉంటుందన్నమాట. సో అది ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ఆఫ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ అంటే నౌన్ ప్లేస్మెంట్. సో నౌన్కి సంబంధించి ప్లేస్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఇట్ ఎక్స్ప్రెస్ పొజిషన్ ఆఫ్ నౌన్. సో నౌన్కి సంబంధించి నౌన్ ఎక్కడ ఉండాలి, పొజిషన్ ఏంటి, దాని పొజిషన్, సెంటెన్స్లో నౌన్ ఎక్కడ పెట్టాలి, ఇలాంటి దాని గురించి చెప్పేది ప్రపోజిషన్. సో ఈ ప్రిపోజిషన్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇన్, ఇంటూ, ఆన్, అపాన్, బై, ఎక్సెట్రా. సో ప్రిపోజిషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనం డీటెయిల్గా ప్రిపోజిషన్ టాపిక్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో ఈరోజు మనం డీటెయిల్గా అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాత్రమే చెప్పాము. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇన్ డీటెయిల్గా మనకి ఇంకా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టాపిక్ చాలా డెప్త్గా ఉంది. సో మన ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే 8 ఉన్నాయి. నౌను, ప్రనౌను, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్. సో ఈ 8 ఉన్నాయి. సో ఇవంటే ఏంటని చెప్పి మనం బ్రీఫ్గా చెప్పాము. సో రేపటి నుంచి ఒక్కొక్కటి నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, ఆబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టైప్ అనమాట. సో ఒక్కొక్క దానిలో ఇంకా డెప్త్గా ఇంకా వెళ్తే ఇంకా చాలా టాపిక్ ఉంటుంది. సో అదేంటనేది మనం నెక్స్ట్ తర్వాత క్లాసుల నుంచి డిస్కస్ చేద్దాం. సో ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ విల్ బీ డిస్కస్డ్ నెక్స్ట్ అనమాట. సో ప్రతి టాపిక్ మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు.